మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ఆరాధనకు సహాయకరంగా వాక్యాన్ని ధ్యానించక ముందు ఒక మాట ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో మరొక పునరుద్ధాన దినాన్ని మీరు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన దినంలో సంఘముగా ఈ ప్రాంగణంలో చేరి ప్రభువా నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి, నీ నామాన్ని మహిమ పరచడానికి మాకు ఇచ్చిన ఈ సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభువా. నీ వాక్యాన్ని ధ్యానించి ప్రభువా నిన్ను పూనుకొనుచుండగా ప్రభువా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం లాగును గాక సహాయం చేయమని, మీ మాటలు నా ద్వారా వినిపింప చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నేటి ఆరాధనకు సామ్ 135 135వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. చదివి అందులోని విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా. యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వార్లారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తులో మనుషుల తొలిచూలులను, పశువుల తొలిచూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను, మహత్కార్యములను జరిగించెను. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీల రాజైన సీహోన్ను, బాషాను రాజైన ఓగును హతము చేసెను. కనాను రాజ్యములన్నిటినీ పాడు చేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను, ఇశ్రాయేలైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలను న్యాయం తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండయు పలుకవు, కన్నులుండయు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనా లేదు. వాటిని చేయువారును, వాటి యందు నమ్మిక ఇంచు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి, అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవార్లారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడును గాక, యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన రచయిత ఎవరో మనకు తెలియదు. ఈ కీర్తనలోని అన్ని వచనాలని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ అన్ని వచనాలు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎక్కడొక చోట మనకు కనపడతాయి. ఈ కీర్తనకున్న ప్రత్యేకత ఏంటంటే, ఈ కీర్తనలో ఉన్న వచనాలు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎక్కడొక చోట కనపడతాయి. అంత మాత్రమే కాదు, వేరే కీర్తనలో కూడా ఇదే వచనాలు కనపడతాయి. అంటే ఇది సంగ్రహించబడిన కీర్తన, దేవుని వాక్యంలోంచి సంగ్రహించబడి రాసిన కీర్తన. అందుకే ఇందాక మనం పాడుకున్న పాటల్లో కూడా రుచి చూచి ఎరిగి తిని అనే పాటలో, తర్వాత ఇంగ్లీష్ సాంగ్స్ లో అన్ని ఈ పదాలు రిపీట్ అవడం మనం చూసామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కీర్తన యెహోవాను స్తుతించుడి అని ఆరంభించి యెహోవాను స్తుతించుడి అన్న వచనంతో మరలా ముగించబడుతుంది. ఈ కీర్తన జస్ట్ ప్రైజెస్ టు గాడ్ వితౌట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్. ఈ కీర్తనలో ఎటువంటి విన్నపాలు లేవు, కేవలం దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు కీర్తనకారుడు. ఈ కీర్తనలో సుమారు 5 సార్లు 5 times రిపీట్ అయిన విషయం ఏమిటనంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని 5 సార్లు ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. అసలు ప్రైజ్ అంటే ఏంటి, స్తుతించడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రైజ్ ఈజ్ రియల్లీ గివింగ్ వాయిస్ టు అవర్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుణ్ణిలో మనం కనపరిచే విశ్వాసానికి
ఒక స్వరాన్ని ఇచ్చి మనం దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తుతించడం అంటే ఆయన పేరును పదే పదే వల్లించడం కాదు, కానీ ఆయన స్వభావాన్ని, ఆయన లక్షణాలను, ఆయన పనులను చక్కగా అర్థం చేసుకుని వాటిని గురించి మనం పాడడం కీర్తించడం అంటే, స్తుతించడం అంటే కదా. అంటే ఈ కీర్తన స్తుతించమని చెప్పడం మాత్రమే కాకుండా 5 సార్లు స్తుతించండి 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 అని చెప్పడం మాత్రమే కాకుండా మన దేవుణ్ణి ఎందుకు స్తుతించాలో చక్కని కారణాలను ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. సో లెట్ us dwell on those reasons. మరి ఆ ఏ కారణాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలని ఈ కీర్తనకారుడు చెప్తున్నాడో ఆ కారణాలను జ్ఞాపకం చేసుకుని లెట్ us worship this great, beautiful and awesome God. ఈ గొప్ప దేవుణ్ణి, ఈ అద్భుతమైన దేవుణ్ణి, ఆశ్చర్యకరుడైన ఈ దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. మొట్టమొదటి విషయం, ఈ కీర్తన మన దేవుణ్ణి ఎందుకు స్తుతించాలని తెలియజేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనంలో ఆ సంగతి ఉంది. యెహోవా దయాళుడు అనే మాట కదా. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. దయాళుడు అంటే మంచివాడు, అంటే మన దేవుడు మంచివాడు. ఒక ఇసుమంతైన, ఒక ఔన్స్ కూడా, ఒక మిల్లీగ్రామ్ కూడా చెడుతనం లేనంత మంచివాడు మన దేవుడు. ఇంకొక రకంగా చెప్పాలంటే మంచితనం మూర్తిభవించిన వాడు మన దేవుడు. ఇన్ హిస్ వెరీ బీయింగ్ పర్ఫెక్ట్లీ లవింగ్, ఫెయిత్ఫుల్, జస్ట్ అండ్ జనరస్ గాడ్ ని మనం కలిగి ఉన్నాం కదా. గుడ్నెస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ అవర్ గాడ్ హ్యాస్, బట్ గుడ్నెస్ ఈజ్ సంథింగ్ గాడ్ ఈజ్. అంటే ఈ మన దేవుడికి కలిగి ఉన్న లక్షణం మంచితనం కాదు, మంచితనమే మూర్తిభవించి మన దేవుడు అనే విషయాన్ని. ఆయన మంచితనం అనే లక్షణం కలిగి లేడు, ఆయన మంచితనమే ఆయన. మంచితనానికి మరి అడ్రస్ ఆయన, ఆయన సోర్స్ ఆయన, రిసోర్స్ ఆయన అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మంచితనం, మన దేవుడి మంచితనం వి కుడ్ సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ వెన్ హీ వాజ్ ఆన్ ఎర్త్. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు మంచి దేవుడు అనే విషయం యేసు ప్రభు జీవితాన్ని చూస్తే మనం ఇట్టే కనిపెట్టేయచ్చు కదా. యేసు ప్రభులో మనకి ఏ మంచితనం కనపడింది ఈ భూమి మీద ఉన్నప్పుడు అంటే, జీసస్ వెన్ వి సా గుడ్నెస్ ఇన్ జీసస్ వెన్ హీ టచెస్ అన్టచబుల్. ఆ లెప్రసీ, కుష్టు వ్యాధి గల వాళ్ళని తాకడం ద్వారా, తాకడానికి కూడా ఆయన వెనుకాడని మంచితనం మనం యేసు ప్రభులో చూసాం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆకలైన వారికి అన్నం పెట్టినప్పుడు యేసు ప్రభు వారి మంచితనం మనకు స్పష్టంగా కనపడింది. ఆ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టమంటే ఆమెను క్షమించినప్పుడు ఆయన మంచితనం మనకు కనపడింది. అందరూ పాపిష్టి జక్కయ్య అని ముద్ర వేసిన ఆయన ఇంటికి ఆయన వెళ్ళి జక్కయ్యని రక్షణలోనికి నడిపించినప్పుడు ఆయన మంచితనం మనకు కనపడింది కదా. మరి గుడ్డి భిక్షకుడు దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేసినప్పుడు అంత పెద్ద దేవుడు ఆగి ఆ గుడ్డి భర్తమైని బాగు చేసినప్పుడు ఆయన మంచితనం మనకు కనపడింది. లాజరు సమాధికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కన్నీరు కార్చడం ద్వారా ఆయన మంచితనాన్ని మనం అర్థం చేసుకోగలిగాం. ఆయన కన్నీరు కార్చాడు లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు. ఆ తర్వాత మరి పేతురు తొందరపడి ఆ రోమా సైనికుడి చెవిని తెగ నరికినప్పుడు ఆ చెవిని మరలా పెట్టి ఆయన మంచితనాన్ని కనపరిచాడు కదా. ఒక శతాధిపతి, అన్యుడైన ఒక వ్యక్తి విశ్వాసాన్ని పొగిడినప్పుడు, ఆయన అప్రిషియేట్ చేసినప్పుడు, కమెంట్ చేసినప్పుడు యేసు ప్రభు మంచితనం, ఈయన పక్షపాతం లేనివాడే అనే ఆ మంచితనాన్ని మనం చూసాం కదా. అంత మాత్రమే కాదు, సిలువలో మన కోసం ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆ మంచితనం, మూర్తిభవించిన మంచితనం మన కోసం, అది మనకు ఆయనలో కనపడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఈ ఉదయకాలంన ఈ మంచి దేవుడు, మన మంచి దేవుడు, మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ మంచి దేవుడిని మనము ఆరాధించాలని కీర్తన మనకు తెలియజేస్తాం. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే 3వ వచనంలోనే రాయబడ్డ మాట, 2వ లైన్లో, ఆయన నామమును కీర్తించుడు అది మనోహరము అని రాయబడి. సింగ్ టు హిజ్ నేమ్ ఫర్ ఇట్ ఈస్ ప్లెజెంట్. అంటే స్తుతించడం అనేది ఒక మనోహరమైన స్థితి, మనకు ఒక ప్లెజెంట్నెస్ ఇస్తుంది అనే విషయాన్ని కీర్తనకారుడు ఎందుకు స్తుతించాలి మనము అని అంటే, అలా స్తుతించడం ద్వారా మనం ఒక మనోహరమైన అనుభూతిని మనం పొందుకుంటాం. ఇట్స్ అ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ టు ప్రైజ్ గాడ్, దిస్ గాడ్. ఎలా పొందుకుంటాం మనము స్తుతించడం ద్వారా అంటే, ప్రైజ్ షిఫ్ట్స్ అవర్ ఫోకస్ ఫ్రమ్ అవర్ ప్రాబ్లమ్ టు గాడ్, ఫ్రమ్ ఫియర్ టు ఫెయిత్. స్తుతించడం మనం పూనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మన సమస్య మీద నుంచి ఈ దేవుడి మీదకి మన దృష్టిని మరలుస్తాం, భయంలోంచి విశ్వాసంలోనికి మన దృష్టిని మనం మరలుస్తాం. అప్పుడు ఏమవుతుంది,
బైబిల్లో రాయబడ్డ మాట యెషయా 26:3లో, ఐజాయా 26:3లో, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నావు వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా చేయదు. ఆ తర్వాత ప్రైజ్ రిలీజెస్ ద బర్డన్ ఫ్రమ్ ఇన్సైడ్. స్తుతించడం ద్వారా లోపల ఉన్న భారం అంతా తొలగిపోతుంది. ఐజాయా 61:3లో, యెషయా 61:3లో రాయబడ్డ మాట, ఆయన భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము ఇచ్చినాడు అని రాయబడి. ఆ తర్వాత ప్రైజ్ కనెక్ట్స్ అస్ విత్ గాడ్స్ ప్రెజెన్స్. కీర్తన 16వ కీర్తన 11వ వచనంలో రాయబడ్డ మాట, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అనే మాట. దేవుణ్ణి స్తుతించడానికి పూనుకున్నప్పుడు, గాడ్స్ ప్రెజెన్స్ తో మనం కనెక్ట్ చేయబడ్డప్పుడు అది మనకు ఒక ప్లెజెంట్ అనుభూతిని, ఒక మనోహరమైన అనుభూతిని ఇస్తుంది. అందువల్ల మనం దేవుణ్ణి స్తుతించాలని ఈ కీర్తనకారుడు తెలియజేస్తా ఉన్నాడు. అది రెండో విషయం. మూడో విషయాన్ని చూస్తే 4వ వచనంలో రాయబడ్డ మాట, ఎందుకు ఈ దేవుణ్ణి స్తుతించాలి మనము అంటే, ఆ కీర్తనకారుడు చెప్తున్నాడు 4వ వచనం, దట్ లార్డ్ హ్యాస్ చూజన్ జేకబ్ ఫర్ హిమ్సెల్ఫ్, ఇజ్రాయెల్ యాజ్ హిజ్ ఓన్ పొసెషన్ కదా. 4వ వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునేను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొని కదా. ఈయన ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడ్డ మాటలు మనం గమనిస్తే, డిటరానమీ, నా వైపు చూడండి, అటు డిస్ట్రాక్ట్ అవ్వబాకండి, వచ్చే వాళ్ళని చూడొద్దు, వాక్యం మీద శ్రద్ధ పెడతాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7-8 వచనాల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు సర్వజనము కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ఏర్పరచుకొనలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా, యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుక ఆయన మిమ్మును ఏర్పరచుకొను. ఇశ్రాయేల్తో దేవుడు చెప్తున్నాడు, మీరు గొప్ప వాళ్ళని, మీరు ఏదో ప్రత్యేకతలు ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలే, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటున్నాడు. మన పరిస్థితి కూడా అంతే. ఈ ప్రపంచంలో మనల్ని మించిన మేధావులు, మనల్ని మించిన గొప్పవాళ్ళు, మనల్ని మించిన ధనవంతులు చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో, యోగ్యులు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. యాకోబుని ఏ ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడో మనల్ని కూడా ఆ ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. అందువల్ల ఈ ఉదయకాలంలో మనం ఈ దేవుణ్ణి స్తుతించబద్ధులమైన మన విషయాన్ని కీర్తనకారుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 4వ విషయం, ఎందుకు మనం ఈ దేవుణ్ణి స్తుతించాలని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడంటే, 5, 6, 7 వచనాల్లో రాయబడ్డ మాట, మన దేవుడు గొప్పవాడు, సమస్తము చేయగలిగిన వాడు, అందును బట్టి ఈ దేవుణ్ణి ఆరాధించమని 5, 6, 7 వచనాల్లో చెప్తా ఉన్నాడు కదా. మన దేవుడు గొప్పవాడు కదా. అందుకే రుచి చూచి ఎరిగి తిని పాటలో మనం గొప్ప దేవుడవు నువ్వు అనే మాట కదా పాడినాం ఆయన కదా. ఈ సమస్తము చేయగలవాడు. ఎంత గొప్పవాడంటే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలుగా చెప్పబడే వాళ్ళందరికంటే గొప్పవాడు ఈ దేవుడు. ఈ భూమి మీద మేము దేవుళ్ళము దేవతలమని చెప్పి క్లైమ్ చేసే వాళ్ళందరికంటే గొప్పవాడు ఈ దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆకాశంలో, భూమిలో, సముద్రంలో, మహాసముద్రంలో ఎక్కడైనా తనకిష్టమైనది జరిగించే దేవుడు మన దేవుడు కదా. అందుకే పాట రాసింది, ఏమైనా చేయగలవు కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఎక్కడైనా ఏమైనా చేయగల దేవుడు మన దేవుడు. ఆయన గొప్పతనం దాంట్లో మనకు కనపడతా ఉంది. అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, బూది గంతముల నుండి ఆవిరి లేవజేయువాడు, వాన కురిగినట్లు మెరుపు మెరిపించువాడు, తన నిధుల్లో నుండి గాలిని బయలు వెళ్ళచేయువాడు ఆయనే. అందువల్ల ఈ దేవుణ్ణి స్తుతించాలి అని కీర్తనకారుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ తర్వాత 5వ విషయాన్ని, ఎందుకు ఈ దేవుణ్ణి మనం స్తుతించాలి అని అంటే, 8-12 వచనాల్లో రాయబడ్డ మాట, 8-12 వచనాల్లో 5వ సంగతి ఏమిటంటే, హీ రెడీమ్డ్ హిస్ పీపుల్, హీ గేవ్ కానాన్ యాజ్ దేర్ ఇన్హెరిటెన్స్. ఇశ్రాయేలును విమోచించి వారికి కనానును స్వాస్థ్యముగా అప్పగించిన దేవుడు. కాబట్టి ఈ దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటున్నాడు కదా. ఒక విషయం గమనించండి, మరి ఇశ్రాయేలు కంటే మన మీద ఎక్కువ బాధ్యత ఉంది ఈ దేవుణ్ణి ఆరాధించడానికి. ఎందుకో చెప్తా వినండి. ఇశ్రాయేలును విమోచించడానికి ఐగుప్తులో తొలిచూలను హతం చేసినాడు దేవుడు. ఇశ్రాయేలును విడిపించడానికి పశువుల తొలిచూలను హతం చేసినాడు. ఇశ్రాయేలును విడిపించే క్రమంలో బలిష్ఠులైన రాజును, సీహోనును, ఓగును, వాళ్ళని ఎవడు కాంకర్ చేయలేరు, వాళ్ళంత బలిష్ఠులు. అటువంటి వాళ్ళని హతం చేసిండు ఈ దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి. అయితే నిన్ను నన్ను విమోచించడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? తన సొంత కుమారుణ్ణి బలిగా అర్పించినాడు కదా. ఇంకా మన మీద ఎంత బాధ్యత ఉంది ఇశ్రాయేల్ కంటే ఎక్కువగా కదా. అక్కడ వాళ్ళని తొలిచూలను హతం చేసిన ఆయన
ఇక్కడ మన కోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఆ శిలువలో బలిగా అర్పించడానికి, బలిగా చేయడానికి కూడా వెనుకంజని బలిగా ఇచ్చిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలు కంటే ఎక్కువగా మనం ఈ దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళకు కనాన్ని ఇచ్చిండు, మనకైతే కనాను కంటే శ్రేష్టమైనది ఇస్తున్నాడు ఈ దేవుడు కదా. అందుకే బైబిల్లో రాయబడ్డ బెటర్ ఇన్హెరిటెన్స్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల కంటే శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు దేవుడు. ఎలా ఇచ్చాడు? హెబ్రీ పత్రిక 8:6 రాయబడ్డ మాట, బెటర్ ప్రామిసెస్ ని ఆయన మనకిచ్చిండు వాళ్ళకంటే కదా. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానాలు అని రాయబడింది హీబ్రూ 8:6. బెటర్ ప్రామిసెస్ హీ హాస్ గివెన్ టు అస్. ఆ తర్వాత హీబ్రూ 7:22 బెటర్ కవెనెంట్, మరి శ్రేష్టమైన నిబంధన అని రాయబడింది వాళ్ళకంటే. బెటర్ హై ప్రీస్ట్ వీఆర్ హ్యావింగ్, వాళ్ళకి అహరోను కంటే శ్రేష్టమైన వాడు మనకి ప్రధాన యాజకుడిగా ఇప్పుడున్నాడు యేసుప్రభు కదా. అహరోను కంటే శ్రేష్ఠుడు అనే మాట బైబిల్లో మనం చూస్తాం, పాట కూడా పాడతాం కదా. ఈ దేవుడు అహరోను కంటే శ్రేష్ఠుడు. అహరోను వాళ్ళకు ప్రధాన యాజకుడు అయితే మనకి యేసుప్రభువే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, హోలీ స్పిరిట్ నిచ్చిండు మనకి, పరిశుద్ధాత్మను లోపల ఉంచిండు, ఎటర్నల్ లైఫ్ నిచ్చిండు, అన్షేకబుల్ కింగ్డమ్ ని దేవుడు మనకిచ్చిండు. అంటే ఇశ్రాయేలు ని విడిపించడానికి ఆయన ఐగుప్తు తొలిచులను హతం చేసిన ఆయన మన కోసం అయితే శిలువలో యేసు ప్రభువుని బలిగా ఇచ్చిండు. వాళ్ళకు కనాను స్వాస్థ్యంగా ఇస్తే అంతకంటే బెటర్ ఇన్హెరిటెన్స్ ని దేవుడు మన కోసం సిద్ధపరిచిండు. మనం ఎంతగా ఆయన్ని స్తుతించ బద్దలమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిది మనం చూసినట్లయితే ఎందుకు ఈ దేవుణ్ణి స్తుతించాలని కీర్తన చెప్తా ఉందంటే 15-18 వచనాల్లో రాయబడ్డ మాట, 15-18 వర్సెస్ లో రాయబడ్డ మాట ఏమిటనంటే, అన్యజనుల దేవుళ్ళు ఒట్టి విగ్రహాలు, మన దేవుడైతే జీవము గల దేవుడు, సజీవుడు, బ్రతికున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం కదా. అన్యజనులు దేవుళ్ళుగా ఆరాధించే వారంతా విగ్రహాలు అని అంటా ఉన్నాం కదా. ఆ విగ్రహాలు చెవులుంటాయి, ఆ విగ్రహాలకు వినలేవు. వాటికి నోరుంటుంది, విగ్రహానికి మాట్లాడలేవు. కళ్ళుంటాయి కానీ అవి చూడలేవు. కానీ మనమైతే చూసే దేవుణ్ణి, వినే దేవుణ్ణి, అర్థం చేసుకునే దేవుణ్ణి, ప్రేమించే దేవుణ్ణి, హృదయం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలంన ఈ సజీవుడైన దేవుణ్ణి మనం స్తుతించాలని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు కదా. ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, విగ్రహాల మీద నమ్మిక ఉంచేవారు విగ్రహాల వలె ఉంటారు అంట. అంటే విగ్రహాలను ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారంటే, కళ్ళుండి చూడలేరు వాళ్ళు, చెవులుండి వినలేరు, నోరుండి మాట్లాడలేరు. వాళ్ళు కూడా విగ్రహాలను ఆరాధించే వాళ్ళు అట్టే తయారవుతారు. ఎందుకంటే వర్షిప్ కి ఒక రూల్ ఉంది, వాట్ ఎవర్ వి వర్షిప్ వి విల్ బికమ్ లైక్ దెమ్. మనం దేన్ని ఆరాధిస్తే అలా మారిపోతాం. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? మనం సజీవుడైన యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాం. కాబట్టి మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఈయనను ఆరాధించే కొలది ఈయన స్వారూప్యతలోనికి మార్చబడతాం మనం. వి విల్ బికమ్ లైక్ హిమ్ బికాజ్ వీఆర్ వర్షిపింగ్ జీసస్. వి విల్ బికమ్ లైక్ జీసస్. దాన్ని బట్టి ఉదయకాలంలో మనం ఈ దేవుణ్ణి ఆరాధించబద్దులమైనామనే విషయాన్ని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఈ కారణాలన్నీ చెప్పి కీర్తనకారుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు వంశీయులారా ఈ యెహోవాను సన్నుతించండి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించండి, లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించండి. ఆ తర్వాత చివరిలో మనకు చెప్తా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి. కాబట్టి మనం సమయం తీసుకుని ఈ గొప్ప దేవుణ్ణి, ఈ కారణాలను జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం.